ప్రస్తుతం మనం ఉన్నాం ఆరోగ్య డైట్ లక్ష్మణ్ గారితో. అలాగే ఆరోగ్య డైట్ని ఫాలో అయ్యి ఒక కుక్కుగా పనిచేసి కూడా దాదాపు 40 కేజీల పైన తగ్గిపోయి చాలా నార్మల్గా ఉన్నటువంటి రాజేంద్ర గారితో, ఇద్దరితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి రాజేంద్ర గారు. మీరు కుక్గా వర్క్ చేశారు స్కూల్లో అని తెలుస్తోంది. హాస్టల్, స్కూల్ కమ్ హాస్టల్. ఓకే ఓకే. పిల్లలకు వంట చేయాలి. అంతకుముందుకు నేను 2023లో మే నెల వరకు, మే 20వ తారీఖు వరకు కూడా 107 కేజీలు ఉండేది. 107 కేజీలు. తర్వాత బీపీ వచ్చేసి 160 బీపీ మేడం, బ్లడ్ ప్రెషర్. ఇంకొకటి స్పెట్స్ ఉండేది మేడం, దూరం చూపు దగ్గర చూపు సరిగ్గా స్పెట్స్ లేకపోతే మసక అవుపడేది. ఓకే. దాంతోపాటు ఫైల్స్ కూడా ఉండేది, కొంచెం ప్రాబ్లం. అయితే సార్ యూట్యూబ్ల ద్వారా ఫాలో అయ్యి సార్ గారి నెంబర్ సంపాదించుకొని, సార్ నేను రాలేను ఇట్లా అంటే సార్ గారి సలహాతోటి కిట్స్ తోటి ఎనీ టైం కిట్స్ ఇచ్చారండి. డైరెక్ట్ ఫుడ్ కాదు, డైరెక్ట్ చెప్పేవాడిని కాదు మేడం, ఎందుకంటే నాకు రావడానికి వీలు కాదు, నా వర్క్ ఫ్యామిలీ ప్రాబ్లమ్. ఎక్కడండి ఏరియా? కామారెడ్డి మేడం, 120 కిలోమీటర్లు ఉంటుంది. సార్ గారు నాకు ప్రతిరోజు సలహాలు ఇస్తూ సార్ గారి డైరెక్షన్లో ఎలా వండుకోవాలి, ఎలా డైట్ చేసి 4 నెలలలో 65 కేజీలకు వచ్చిన, అంటే 42 కిలోలు తగ్గిన మేడం. నేను 68 ఉండాలి, అయితే 2-3 కిలోలు ఎక్కువ తగ్గి మనం బంద్ చేయాలి. ఎందుకంటే మధ్యలో మనం బంద్ చేస్తే ఆటోమేటిక్గా కార్బోహైడ్రేట్స్ ఇట్లా తీసుకున్నాక 2-3 కిలోలు ఈజీగా పెరుగుతాం. కాబట్టి 65కి వచ్చి ఆపేసిన. ఇప్పుడు నేను లాస్ట్ సెప్టెంబర్లో బంద్ చేసి ఇప్పటి వరకు దాదాపు 1.5 సంవత్సరం అవుతుంది. 1 కేజీ పెరిగిన మేడం, 69 కేజీలకు వచ్చిన. 68 నాకు. ఇప్పుడు మళ్ళీ సంవత్సరం నుంచి మీరు ఏం డైట్ చేయట్లేదా? ఏం లేదు మేడం, సార్ గారి పద్ధతులతోటి ఈ డైట్లో చేసింది నాకు వదలబుద్ధి కాక ఒక వారంలో 5 డేస్ అట్లా తీసుకుంటున్నా. ఒక 2 డేస్ కార్బోహైడ్రేట్స్ కొంచెం తీసుకుంటున్నా, ఏదన్నా తప్పని పరిస్థితిలో, అది కూడా. ఓకే. ఇప్పుడు అప్పుడు షాంపిల్ కూడా చూడకుండా, నేను వండింది చూడకుండా చేసిన కదా. ఇప్పుడు నేను మామూలుగా షాంపిల్ చూసేస్తున్నా. అన్ని అట్లా చేసినా కూడా నేను 1 కిలో పెరిగిన. అయితే మనం పెరగకపోవడం, మన సమస్యలు మళ్ళీ రాకపోవడం మన చేతులు ఉన్నది. డైట్ చేయడం అంతా ఒక ఎత్తు, కానీ డైట్ అయిపోయినాక దాన్ని కాపాడుకోవడం అది ఎవరి కోసం మేడం? మన కోసం. మనం కరెక్ట్. మనం జీవితాంతం మంచిగా ఉండాలనుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉన్నది మేడం. బ్రహ్మరాతను కూడా మనం మార్చుకోవచ్చు సార్ గారు లాంటి వాళ్ళ సలహాలతోటి. ఎన్ని రోజుల తర్వాత మీకు స్పెట్స్ పోయింది? నేను డైట్లో ఒక 2.5-3 మంత్స్ అప్పుడు స్పెట్స్ తీసేసిన మేడం. ఇప్పుడు కూడా ప్రజెంట్ స్పెట్స్ ఉన్నాయి, ఎప్పుడైనా పెట్టుకోవాల్సిన అవసరం వస్తుందేమో అని దగ్గర పెట్టుకున్నా, కానీ ఇప్పటి వరకు రాలేదు. ఇంకా అవి పడేస్తా. అవి పెట్టుకుంటే అవి పడట్లేదు సార్. ఇప్పుడు రివర్స్ అయింది. అన్ని ప్రాబ్లమ్స్ అయినాయి మనకు. తల నుండి కాలు పుట్టిన వేలు వరకు మొత్తం క్లీన్. అందరూ అనుకుంటారు బరువు తగ్గడానికి ఏదో మనకు షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, దానికి టెంపరీ అన్నట్టు ఇంగ్లీష్ మందులు లెక్క అట్లా టెంపరీ కాదు. ఇది పర్మనెంట్ జీవితాంతం సొల్యూషన్. కాకపోతే దీన్ని కాపాడుకోకపోవడం మన చేతిలో. మన మీద మనకు ప్రేమ ఉంటే ఏదైనా చేయొచ్చు. పైల్స్ ఉన్నాయన్నారు, అది కూడా తగ్గిందండి? మొత్తం అన్ని పోయినాయి మేడం. 4 మంత్స్లో మొత్తం ఏది లేదు. హై బీపీ మొత్తం. అప్పుడు వచ్చేసి నా ప్యాంటు నడుము సైజు 44 మేడం, ఇప్పుడు 34. మా అబ్బాయిది నాది సేమ్. ఏంటండి లక్ష్మణ్ గారు, ఏం మిరాకిల్ చేశారు లక్ష్మణ్ గారు? ఫుడ్ కూడా ఇవ్వకుండా. ప్రపంచంలో 8వ వింత. ఫస్ట్ నేను అంతకుముందు నుండి చూస్తున్నా, చేద్దామా వద్దా అని ఒక 1.5 year ఆలోచించుకున్నా. మరి ఎట్లా సార్ నేను రాలేను, ఇట్లా మరి చేద్దామనుకుంటున్నా, నా పరిస్థితి ఇది అంటే సార్ గారి సలహాతోటి కిట్టుతోటి నేను ప్రపంచంలో 8వ వింత మేడం. ఎలా కనిపించే దేవుడు, ఈ మిరాకిల్ ఎలా సాధ్యమైంది? కనిపించే దేవుడు సార్. ఏంటంటే చదువుకోలేదండి. మెయిన్ ఏంటంటే మీరేం చదువుకోలేదా? చదువుకోలేదా? నేను 8th క్లాస్ డిస్కంటిన్యూ. అంతే. నా ఏజ్ వచ్చేసి 48. అవును మేడం, 1976. మా స్టాఫ్, మా సార్ వాళ్ళు కూడా సహకరించారు. షాంపిల్ చూడాలంటే వాళ్ళు సహకరించారు. మెయిన్ ఏంటంటే వీళ్ళ ఎవరైతే మేనేజ్మెంట్ ఉందో, కుదరదు నువ్వు టేస్టులు చూడకంటే ఎలాగా అనలేదంటే, ఆ స్టాఫ్ ఎవరో ఒకరు వచ్చి ఆ టేస్టులు చూసి ఇది బాగుంది, ఇది తక్కువ ఉందంటే అలా కోఆపరేట్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే మన డైట్ మొదలు పెట్టక ముందు 3 రోజుల ముందు కొంచెం బీపీ తేడా ఉందంటండి, ఏదో తేడా వచ్చిందని. 130కి వెళ్ళిందని చెప్తున్నారు. 160 హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటామన్నారు. నాకు డైట్ గురించి తెలుసు కదా, ఏదైతే అదే. నేను చనిపోయినా మంచిదే, నేను డైట్ అయితే స్టార్ట్ చేసి చూస్తా అన్న. వారం తర్వాత మళ్ళీ పోతే సేమ్ హాస్పిటల్కు వితౌట్ టాబ్లెట్ డాక్టర్ గారు పరిశాన్ అయ్యింది. 160 బీపీ ఎట్లా తగ్గిందా అని. ఒక టాబ్లెట్ కూడా వేయలేదు, అడ్మిట్ కాలేదు, ఇంత సీరియస్గా అని ఇంట్లో వాళ్ళు కూడా భయపెట్టించినా కూడా నేను ఒకటే అన్నా, నా జీవితం నా ఇష్టం,
మొండిగా కూర్చున్నాం మేడం. ఏదైనా మనం చేయాలి అనుకుంటే మొండిగా చేస్తే ఏదైనా చేస్తాం మేడం. కొంతమంది తెలియక అవగాహన లేక అది చేస్తారు. ఇప్పుడు ఆహారంతో మనకు రోగాలు వస్తాయి. ఆహారమే మందు. కాకపోతే ఏది తినాలి ఎలా తినాలో తెలియక మనం తప్పు చేస్తున్నాం. మనకు చాలా సంవత్సరాల నుంచి అలవాటైంది, పుట్టిన నుండి అలవాటు అయిపోయింది. కాకపోతే దాన్ని మార్చుకున్నాము. అవునులేండి, కరెక్టే. ఎంత బాగా చెప్పారండి. ఎంత ఆనముచ్చేలా అదే మాట్లాడుతున్నాడు. ఎంత బాగా చెప్పారు అసలు. అది నెక్స్ట్ ఏం చేస్తాడంటే అండి, ఇప్పుడు ఇది బంగారం లాంటి ఇల్లు కట్టుకున్నాడండి. నేను దాన్ని ఎన్ని సంవత్సరాలైనా నాకు నా పిల్లలకే ఆ ఇల్లునే కాపాడుకు రావాలి కాబట్టి బూజు పెట్టినా దులుపుకుంటాం, ఎక్కడైనా తుప్పు పట్టిందంటే పెయింట్ వేసుకుంటాం. ఎలా చూసుకుంటామో మన ఇల్లుని మన కారుని ఈయన శరీరాన్ని అలా కాపాడుకొస్తున్నాడు. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయాలి. టేస్టులు చూస్తున్నాడు. వంటలకు వెళ్తాడా, నాకు ఫోన్ చేస్తాడు తెల్లవారుజామున, నువ్వు తినొచ్చా అంటాడు. నో తినకో అనుకోడు. అలాగే సార్ ఇసుకించేవాడు. మంచి పనిలో ఉన్నప్పుడు పాపం ఇసుకించేవాడు. ఏ రాత్రి చేసినా కూడా సార్ రెస్పాండ్ ఇస్తారు. ఆయన అసలు పడుకోలేండి. బాగా చాలా బాగా చాలా మంది చెప్తుంటారు ఈ మాట నాకు. లేదు మేడం, నిజం. నేను కూడా మాట్లాడిన సందర్భాలు అంటే ఎవరన్నా డైట్ కోసం అడిగినప్పుడు నేను ఒక్కొక్కసారి 11కి, ఒక్కో రోజు మార్నింగ్ 4కి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళు నన్ను చంపేస్తుంటారు. ఆ డైట్ లక్ష్మణ్ గారి నెంబర్ దొరకట్లేదు చాలా మాకు. ఓపికగా అర్థమయ్యేటట్టు చక్కగా చెప్తారు మేడం. విసుగు అనేది ఉండదు. కొంతమందికి ఏముంటుంది, వాళ్ళు టైట్ అయ్యి కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇట్లా ఉండి ఏదో సరే మళ్ళీ చూస్తామండి, వాయిదా చేయరు. చెప్పండి మీకు ఏంది, ఇలా కాదు, విసుక్కోర్లేండి, అసలు మంచిగా చిన్న ఆన్సర్ పిల్లలకు చేస్తారు. కూడా అవును. మనం ఎలా చెప్తామో అర్థమయ్యేటట్టు అలా చెప్తారు సార్. ఇప్పుడు ఏం తింటున్నారు మరి? డైట్ కూడా మానేసాను అంటున్నారు కదా. సేమ్ మేడం, ఇప్పుడు నేను నాన్ వెజిటేరియన్. నాన్ వెజ్ తీసుకున్నా కూడా దానికి సమానంగా వెజ్ తీసుకుంటూ ఉంటా. నేను 2 మీల్ చేస్తున్నాను. 2 మీలు సేమ్ డైట్ ప్రాసెసే. అదే కొబ్బరి నూనె, మన ఆరోగ్య డైట్ వాళ్ళ ఆయుర్వేద కొబ్బరి నూనెతోటి అలాగే చేస్తున్నాను. మధ్యలో వారంలో ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు 1 డే 2 డే బ్రేక్ చేసి బాస్మతి రైస్ కానీ లేదా చపాతి కానీ ఒక 50 గ్రామ్, ఎక్కువ కాదు. అసలు తినబుద్ధి కావట్లేదు మేడం, తప్పని పరిస్థితుల్లో తింటున్నాను. ఇదివరకు డైట్ స్టార్ట్ చేసేటప్పుడు తప్పని పరిస్థితుల్లో స్టార్ట్ చేసినాం, కానీ ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నాం. ఎందుకంటే ఫ్రెండ్స్ ఉంటారు, ఫంక్షన్స్ ఉంటాయి, తప్పదు కదా, ఒక్కొక్కసారి ఉంటుంది, అకేషన్ ఉంటుంది. అక్కడ తింటారా? అకేషన్స్ కి వెళ్ళినప్పుడు, పార్టీస్ కి వెళ్ళినప్పుడు, ఫంక్షన్స్ నా సామాన్ పట్టుకెళ్ళిపోతా. మ్యాక్సిమం 99.9% నా సామాన్ పట్టుకపోతా, నాది నేను చేసుకుంటా, వాళ్ళతో కలిసి తినేస్తా. ఇంకొకటి ఏంటంటే ఆకలి అయితేనే తింటా, లేదు అంటే సారీ చెప్పేస్తా. ఒక బుల్లెట్ ప్రూఫ్ కాఫీ కానీ, లేకపోతే హాట్ వాటర్లో కాఫీ పౌడర్ వేసుకొని డికాషన్ కానీ, గ్రీన్ టీ కానీ అవి తీసుకుంటా. అంత స్ట్రిక్ట్ గా చేయటం కూడా కష్టమే బయట ఫంక్షన్కి వెళ్ళి కదా. కాదండి మరి అదే వాళ్ళతో తింటా, కాకపోతే ఫుడ్ చేంజ్ చేస్తా. కానీ మన ఫుడ్ అక్కడ దాకా పట్టుకెళ్ళడం కూడా కష్టమే. స్టార్టింగ్లో అంతకుముందు డైట్ స్టార్ట్ చేయకముందు రోజుకు 10 నుండి 15 టీలు తాగేది. ఓహో. టీ మామూలుగా డ్రింకర్స్ ఎట్లా ఉంటారో నేను టీ డ్రింకర్. ఇప్పుడు బంద్ చేశారు అది కూడా? నేను డైట్ స్టార్ట్ చేసినాక ఇప్పటి వరకు టీ తాగలేదు మేడం. టీ తాగకపోతే హెడేక్ వస్తుంది, బాగోదు, ఏదో అయిపోతుంది అని అంటారు కదండి. లేదు మేడం, అవన్నీ అపోహలు. మనం ఫస్ట్ 2-3 రోజులు మనకు ఇబ్బంది అనిపిస్తుంది, ఎందుకంటే మెటబాలిజం చేంజ్ చేసేసరికి ఇబ్బంది అనిపిస్తుంది. కానీ దానికి అలవాటు పడ్డాక, మనం ఆరోగ్యంగా తీసుకున్నాక మనకు ఎటువంటిది లేదు. అది మనం మానసికంగా ఫీల్ అవ్వడం తప్ప ఏమీ లేదు. ఇప్పుడు నేను వంట చేస్తూ ఉంటా, అప్పుడప్పుడు ఏమనిపించేది, టేస్ట్ చూస్తే బాగుండు, అబ్బా ఈ కర్రీ మంచిగా ఉండేది, ఈ బ్రేక్ఫాస్ట్ మంచిగా ఉండేది, ఒకసారి టేస్ట్ చూస్తాను అనుకొని మళ్ళీ లేదు, నేను ఇంత చేసింది వేస్ట్ అయిపోతుంది, నేను ఎవరి కోసం చేస్తానా, చూద్దాం. మనం డైట్ పూర్తి అయిపోయినాక అప్పుడు తినొచ్చు. ఇప్పుడు మనం మామూలుగా కూడా తినొద్దు అనే రూల్ ఏం లేదు, మన ఇష్టం. ఇప్పుడు తినబుద్ధి కావట్లేదు. లక్ష్మణ్ గారు, నాకు చిన్న డౌట్ అండి. ఇప్పుడు ఆయన కుక్ కదా, వంట చేసేటప్పుడు నేను టేస్ట్ చేసి ఏది తక్కువైందో ఎక్కువైందో చూసుకొని చేస్తానని చెప్పారు కదా. ఇప్పుడు డైట్లో ఉన్నప్పుడు ఒకవేళ అలా జస్ట్ టేస్ట్ చేసినా కూడా ప్రాబ్లమ్, జస్ట్ ఇంత టేస్ట్ చేసినా కూడా ఆగిపోతుంది మేడం, మళ్ళీ దానికి పనిష్మెంట్ ఉంటుంది. కానీ మ్యాక్సిమం చేయకపోవడం అంటే తినట్లేదు కదా, ఏమి టేస్ట్కే కదా ఇంత చూస్తున్నారు. చిన్న తప్పు కూడా చేయకూడదు. ఇప్పుడు చేయొచ్చు, ఇప్పుడు నార్మల్గా వస్తుంది, ఇప్పుడు కాదు, ఆ డైట్లో చేయకూడదండి. ఈ రోజున ఈయన మీ దగ్గర కూర్చున్నాడు అని అంటే ఆ తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా మీ దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఎందుకంటే మానేసి కూడా 1.5 year అయింది కదండి. 1.5 year నుంచి కూడా మెయింటైన్ డైట్ చేస్తున్నాడు బాస్మతి రైస్తోనే. డైట్ ఏం లేదు మేడం, ఇప్పుడు నాది నేను తినొచ్చు, కార్బోహైడ్రేట్స్, ప్యాకెట్ ఆయిల్ అన్నీ ఇష్టం ఉన్నట్టు ఇదివరకు తినొచ్చు, కాకపోతే కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది. అయినా కొంచెం కూడా లేకుండా నేను మెయింటైన్. ఎందుకు నేను వచ్చిన సార్ దగ్గరికి వచ్చి నేను వస్తా సార్, నేను చెప్తా అని, ఎందుకంటే ఆఫ్టర్ డైట్ చాలామంది కంట్రోల్ లేక తప్పులు చేస్తున్నారు. డైట్ చేసే వాళ్ళు కూడా ఏమనుకుంటారు, డైట్ ఉన్న రోజులే ఇది,
తర్వాత మనం మళ్ళీ యథావిధిగా వచ్చేస్తాయి. లావ్ అయిపోతాం కంట్రోల్ గా ఉంటే ఏమీ కాదు. అని మన చెప్పడానికి ఆరోగ్యం మీరే మన ఎగ్జాంపుల్. చేతిలోనే. సంవత్సరంన్నర నుంచి నా ఇంటర్వ్యూ పెట్టించాను నిరుపమ గారితో. సంవత్సరంన్నర నుంచి నిజం. సంవత్సరం నుంచి వెన్నీళ్ళు పెట్టాను. నిన్న ఫోన్ చేశాను, వస్తావా అంటే అర్జెంట్ పర్మిషన్ ఇస్తున్నాడు, వచ్చేసాడు. ఎందుకంటే అసలు మెయింటైన్ చేస్తున్నాడా లేదా, అంతే కదా మరి. మరి 1 కేజీ పెరిగాడు. ఇప్పుడు వరకు మనం చేసిన ఇంటర్వ్యూలో ఒక ఎత్తు అయితే ఇది ఇంకో ఎత్తు. ఇంకో ఎత్తు. కంటిన్యూ చేస్తారా ఇట్లానే? అంతే మేడం. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మొత్తానికి అంటే డైట్ చేసేటప్పుడు మీ మాట వింటారు, చేస్తారు, మనం చూస్తుంటాం ఎంత తగ్గుతున్నారు. అవునండి. ఆఫ్టర్ డైట్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఈయన అదే కండిషన్లో జస్ట్ 1 కేజీ అంటే అసలు అది nothing. అదేం కాదండి, అది 70 ఎందుకంటే వరకు ఉండొచ్చు కుక్క మేడం. కాబట్టి అండి. 68 నుండి 70 వరకు కదా, ఉండొచ్చు. negligible. ఇంకొకటి ఏంటంటే డైట్ మనం ఎంత ఇంట్రెస్ట్గా చేస్తామో డైట్ తర్వాత మనం కంట్రోల్గా ఉండడం అది తప్పని పరిస్థితిలో అది చేస్తాం. కూడా చాలా డైట్ important. ఎందుకంటే ఆరోగ్యం మంచి కావాలని అయినాక కంట్రోల్గా ఉండడం మనకు ముఖ్యం. ఎగ్జాక్ట్లీ. చాలా బాగా Super చేశాను. అండి అసలు సంవత్సరంన్నర నేను చూశాను అసలు నిలబడతా లేదా నిలబడతా అసలు నేను చాలా టెస్టులు చేశాను. పెరిగావా? పెరగలేదు సార్, అలాగే ఉన్నాను సార్, నేనేం తినలేదు సార్. ఈయన చాలా మందికి ఎగ్జాంపుల్. కదా. థ్యాంక్ యూ. ఎందుకంటే అందరికీ తెలియాలి మేడం, అవును. అందరికీ మీ టీవీ ద్వారా అందరికీ తెలియాలి, వాళ్ళకు ఒక మోటివేషన్ లెక్క కావాలి. correct. నన్ను చూసి ఇంకొక 5-6 కూడా డైట్ చేసిన వాళ్ళు ఉన్నారు, చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అవునా? ఆ, నా దగ్గరికి వచ్చారండి కిట్లు. ఎందుకంటే ఇప్పుడు మనం కష్టపడ్డప్పుడు ఎవరు చూడరు, ఫస్ట్ నెగిటివ్గా మాట్లాడతారు, ఇది వద్దు వద్దు అంటారు. తర్వాత రిజల్ట్ చూసినాక వాళ్ళే మన దగ్గరికి వచ్చి మాకు చెప్పండి అంటారు. ఇలా ఏం లేదు మేడం, సీక్రెట్ ఏం లేదు, అవునండి. ఆహారమే అంతే. జస్ట్ చేంజ్ చేస్తాను, రుచిగా తినచ్చు, మనకు నచ్చినది తినచ్చు. సార్ గారు మంచి మంచి వెరైటీస్ చెప్తారు, నేను మాస్టర్ కానీ నాకు కూడా తెలియదు, సార్ చెప్తారు. సార్ గారిని ఫాలో అవ్వలేదు, కొత్తగా చేసుకుంటూ రుచిగా తినచ్చు. ఇంత ముందుకు కట్లెట్ తిన్నా, కట్లెట్ పన్నీర్ ఫ్లేవర్ ఇంకా పోవట్లేదు మేడం. మళ్ళీ డైట్ చేస్తే బాగుంటుంది, సార్ దగ్గరికి వచ్చి ఇంకా డైట్ సార్ పర్మిషన్ దిగాడండి. ఆటోమేటిక్గా మన బాడీ ఆపేస్తుంది. ఇప్పుడు 68 ఉండాలి, కాకపోతే 63, 64 వచ్చేసి అది ఆగిపోతుంది అంతే. మనం కంటిన్యూషన్ జీవితాంతం చేసినా కూడా మనకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. షూర్, ఎంత రావాలో అంతవరకు వచ్చేస్తుంది అంతే. ఆగిపోతుంది. అయ్యో డైట్ చేస్తే తగ్గుతామని కాదు, మనకి అట్లనే ఆపేస్తుంది, మనకి ఏమీ కాదు. హెల్త్ కూడా మంచిగా. రైట్ అండ్ రాజేంద్ర గారు, చాలా మంది పిల్లలకి ఫుడ్ పెట్టే మీరే డైట్ చేశారంటే నిజంగా గ్రేటే. అది కూడా తర్వాత కూడా మీరు కంటిన్యూ చేస్తున్నారు, ఇంకా గ్రేట్. పోస్ట్ డైట్ అంటే ఇప్పుడు డైట్ అని ఏం లేదు, కాకపోతే కంట్రోల్గా ఉంటున్నాను, కంట్రోల్గా తినడం. ఎందుకంటే టైం చూసుకొని కాకుండా మనకు ఆకలి అయినప్పుడు మనం ఈ డైట్లో ఎట్లా తిన్నామో అలా తినడం అంతే. టైం చూడకూడదు, ఆకలి వేసినప్పుడు తినాలంతే. అంతే, టైం చూడద్దు, టైం చూడకూడదు. ఆహార విధానంలో టైం చూడకండి, ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు కుమేయండి, కడుపు నిండా. నేను వేరే దగ్గర కూడా ఇక్కడ చూసానండి, ఆకలి వేసినప్పుడు మాత్రమే తినండి అని రాసి పెట్టారు స్లోగన్. ఆయన ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ అనమాట, ఆయన దగ్గర చూసిన ఆకలి వేసినప్పుడు మాత్రమే తినండి అని. అంటే మనం టైం చూసుకొని 1:30 అయిపోయింది, 2 అయిపోయింది, తినలేదని చెప్పి తింటుంటాం కదా, అట్లా కాదు. మీకు ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు తినండి రాసి. అంతే. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.